అందరికీ నమస్తే అండి. అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలకు వైసీపీ నాయకులు మామూలుగా ఏడవట్లేదండి. వరుస ప్రెస్ మీట్‌లు. పేరు నాని వచ్చేసాడు. నేను ఎక్స్‌పెక్ట్ చేశా పేరు నాని ఖచ్చితంగా వచ్చి మాట్లాడతాడని చెప్పేసి. ఎందుకంటే అప్పుడు మంత్రి కాబట్టికి. మ్యాన్షన్ హౌసు, మందు మహిమట. అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలపై పేర్ని నాని మాస్ కౌంటర్. ఒకసారి వినిపిస్తా ఉండండి ఏం మాట్లాడుతున్నాడో. రైట్. పేర్ని నాని గారు హ్మ్. మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నాయకులు, సినిమాటోగ్రఫీ మంత్రిగా ఆయన పనిచేశారు కాబట్టి వారితో మాట్లాడదాం. వారు మనకు జాయిన్ అయ్యారు. సార్, సభలో లేని వ్యక్తి గురించి అన్పార్లమెంటరీ పదాలు వాడటం ఒకటి, రెండోది అబద్ధాలు చెప్పడం ఒకటి. అబద్ధాలని అంత క్లియర్ కట్ గా ఎందుకు చెప్తున్నానంటే, చిరంజీవి గారే స్వయంగా ఒక పత్రికా పర్యటన రిలీజ్ చేశారు. బాలకృష్ణ గారు ఆ రకంగా మాట్లాడడాన్ని మీ పార్టీ ఎలా చూస్తుంది? అంటే పార్టీ చూడటం కంటే కూడా పేరు నానిగా నేను గమనించింది అయితే, ఒకటి కడుపులో మ్యాన్షన్ హౌస్, అధికార మదం, రెండు తలకెక్కి నేను మనిషి జన్మ ఎత్తాను అని మర్చిపోయి బాలకృష్ణ ఆ రకమైనటువంటి సంభాషణ చేశాడు. సరేరా బాబు, అంతకన్నా ఎక్కువ బూతులు మాట్లాడించాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఏం జన్మెత్తాడు జగన్మోహన్ రెడ్డి? అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారిని తన మంత్రుల చేత, ఎమ్మెల్యేల చేత అనరాని మాటలు మాట్లాడించాడా లేదా? మరి జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి? జస్ట్ బాలకృష్ణ గారు ఏం బూతులు తిట్లా, ఇంకో రకంగా కించపరచలా. సైకోగాడు అన్నాడు అంతే. సైకోగాడు అన్న పదం వీళ్ళకి నొప్పి వచ్చేసిందంట. అసెంబ్లీలో అలా మాట్లాడొచ్చా అని చెప్పేసి అని ఇప్పుడు అడిగే మాటలు వీళ్ళు మాట్లాడే మాటలు. అదే అసెంబ్లీలో రోజా మాట్లాడింది, అంబటి రాంబాబు మాట్లాడాడు, జోగి రమేష్ అయితే రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి పోరంబోకు వెధవా అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి లెగిసి నా మీద అభిమానంతో మాట్లాడుతున్నాడు అధ్యక్ష. అది అభిమానం, నా మీద అభిమానం జోగి రమేష్కి, కాబట్టి అలా మాట్లాడాడని చెప్పేసి అని సమర్థించుకున్నాడు. మరి ఏ జన్మెత్తాడు జగన్మోహన్ రెడ్డి? పెద్ద పెద్ద సభలు పెట్టేసుకొని ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి కూర్చొని, అదే జోగి రమేష్ మళ్ళీని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని పిచ్చికొక్కలు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిది ఏం జన్మ అనిపించాడు, కావాలని చెప్పి తిట్టించాడు. అదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి రీసెంట్గా ఓడిపోయిన తర్వాత అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొట్టాడని, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇందులోనే దూకి చచ్చిపోవాలని చెప్పేసి నేను మొన్న రీసెంట్గా మాట్లాడుతూ కూడా, మరి జగన్మోహన్ రెడ్డి ఏ జన్మ? ఎదుటి వ్యక్తిని చావును కోరుకునేది నాకు అలాంటి వ్యక్తులు ఏమన్నా కూడా నాకు అర్థం కాదు. ఇవాళ సైకోగాడు అనేసి కానీ పొరుసు పుట్టుకొచ్చేసింది వీళ్ళందరికీ కూడా. మరి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారిని కించపరిచి మాట్లాడతాడు. కనీసం ఆయన వయసు కూడా మర్యాద ఇవ్వడు. మరి ఏమనాలి దాన్ని? జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడినా కరెక్టే, వాళ్ళ నాయకుల చేత ఎన్ని బూతులు తిట్టించినా కరెక్టే, జగన్మోహన్ రెడ్డి ఎన్ని మాట్లాడినా కరెక్టే, బాలకృష్ణ గారు సైకో అన్నాడని చెప్పేసి ఇప్పుడు వీళ్ళందరికీ పోర్సం పుట్టుకొస్తుంది. ఇంకా మాట్లాడు. ఎందుకు అంత వైల్డ్ గా రియాక్ట్ అయ్యారు? వైల్డ్ అయింది వైల్డ్ అంటే సార్ మీరు చూసారా లేదో విజువల్, కవతోటి నెత్తి మీద ఉంది చూసారా? అవును, కవతోటి నెత్తి మీదకి వచ్చింది చూసారా అంటున్నాను. చూశాను సార్, ఆ విజువల్ కూడా ఇప్పుడే ప్లే చేస్తున్నాను, కనిపిస్తాను. అంటే కవతోటి నెత్తి మీదకి వెళ్తున్నట్టు అధికారం మదంతో కళ్ళు నెత్తికి కడుపులో మ్యాన్షన్ హౌస్ ఉండటం వల్ల సంస్కారం కోల్పోయాడని అర్థం అవుతుంది. సంస్కారం హీనంగా మాట్లాడాడు. ఓకే, అంటే ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా సరే కడుపులో మ్యాన్షన్ హౌస్ ఇంకోటో ఏదైనా తాగి మాట్లాడుతున్నాడు అనేది పేరు నాని చెప్పే మాటలు, అంతే కదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో కంపేర్ చేస్తే బాలకృష్ణ గారు చాలా చక్కగానే మాట్లాడు, ఇంకా సైకోగాడు అని చెప్పేసి ఒక పదంతో వదిలేసాడు ఆయన. అదే జగన్మోహన్ రెడ్డి అయితే అలా కాదు. చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావన రాగానే ఇంకా అదొక రకమైన సైకోలా మారిపోతాడు అనమాట. నిజంగా మందేసి ప్రెస్ మీట్ పెడతాడో మాకు తెలియదు, అలవాటు లేదంటారు కానీ మేము నమ్మం, మాకు తెలుసు. కానీ అలాంటి మాటలు మాట్లాడు పేరు నాని. అసెంబ్లీకి ఎవరైనా తాగొస్తారయ్యా? పోనీ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా తాగి వెళ్ళారా? వెళ్ళరు కదా. అసెంబ్లీ సమావేశాలకి ఏ సభ్యుడైనా సరే తాగేసి వెళ్ళరు. నీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండాలి. ఆయన ఏం తాగి మాట్లాడాల, నార్మల్గానే కావాలనే సైకోగాడు అన్నాడు. అయితే ఏంటి ఇప్పుడు మీరు బూతులు మాట్లాడగా లేనిది ఇవాళ జస్ట్ సైకో అనే పదానికి నొప్పి వచ్చేసిందట. ఉదాహరణలు చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిని సైకో అని ఎందుకు అనాలంటే చెప్పుకొచ్చాను కదా ఇప్పుడు వరకు కూడా.
చేసే పనులంటే అలాగే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఏ పని చేసినా సరే సైకోగాడు ఇలా చేస్తున్నాడు ఏంట్రా బాబు అనిపించే విధంగానే ఉండేవి. మీరు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, మీరు మాట్లాడించే మాటలు కావచ్చు, ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి పేరునని నువ్వు ఆవేశపడమాకు. రెండు ఉన్నాయి కదా. ఎస్ అంటే ఆ ఫోరం తను మాట్లాడకూడనటువంటి మాట అక్కడ మాట్లాడాడు మైక్ తీసుకునంటే అధికార మదంతో కళ్ళు నెత్తికెక్కినాయి. సంస్కారహీనంగా మాట్లాడాడంటే మనిషిని ఎప్పుడు మర్చిపోతాం? మ్యాన్షన్ హౌస్ పడింది కాబట్టి మర్చిపోయాం. ఓకే ఓకే, మరి జగన్మోహన్ రెడ్డి సేమ్ అంతే కదా. సంస్కారం గురించి అసలు మీరు మాట్లాడొచ్చండి. వైసీపీ నాయకులకి ఆ పదం పలకే అర్హత ఉందంటారా? సంస్కారం గురించి మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకి ఉందా అసలు? మీరు మాట్లాడకూడదు పేరు నాని. మనం గతంలో చూసాం ఎన్ని మాటలు మాట్లాడేది ఏంటి అనేది. సభకి తాగిస్తాం అనేది మనం చూస్తున్నాం ప్రస్తుత పరిస్థితుల్లో. ఏంటి కామినేని గారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని చిరంజీవి గట్టిగా అనడం వల్ల తర్వాత వచ్చి కలిశారని అనడం ఒక మాట, రెండోది ఈయన సైకోని నేను కలవలేదు అని అంటున్నారు. ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి బాలకృష్ణ గారు ప్రయత్నించారా? పాయింట్ నెంబర్ 1. గట్టిగా చిరంజీవి గారు అరవాల్సి వచ్చిందా? పాయింట్ నెంబర్ 2. మీరు ఎందుకంటే సినిమాటోగ్రఫీ మొత్తం మీ మీ ఆధ్వర్యంలోనే జరిగింది ఏం జరిగినా. ఇప్పుడు కామినేని శ్రీనివాస్ గారి వయసు 80 పైకి కూడా ఉంటాడండి. 80 సంవత్సరాలు నేను తక్కువ ఆయనకి. అవును. 80 ఏళ్ల వయసులో ఈ సంవత్సరంలో ఒక్కరోజు కూడా ఆయన కైకలూరు నియోజకవర్గం గురించి మాట్లాడినట్టు నేను విన్నా. టీవీలో అసెంబ్లీలో మాట్లాడాడని. ఏమండి? అవును. ఒక్కరోజు కూడా మాట్లాడాల. కానీ ఇవాళ తనకు సందర్భం లేకపోయినా లేచి నుంచుని ఈ 8-10 వయసులో ఇంత సంస్కారహీనంగా అసత్యాలు మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ అసత్యాలు మాట్లాడటం. అవన్నీ ఎందుకురా బాబు సోదనా కొడక, అవన్నీ ఎందుకు? ఆ రోజు ఏం జరిగిందో 2 ముక్కలు మాట్లాడితే కాదా పురాణం అంతా చెప్పుకొస్తారు. 2 ముక్కల్లో తేల్చండి. ఆడు అడిగిన ప్రశ్న ఏంటి, నువ్వు చెప్పే సమాధానం ఏంటి? ఆ సమాధానం కూడా క్లారిటీగా ఫుల్గా చెప్పలేవా? స్ట్రైట్గా చెప్పలేరండి. కామినేని శ్రీనివాస్ గారు వయసు 80 ఏళ్ళు. 80 కాదు 100 ఉంటాయి. అడిగిన క్వశ్చన్కి స్ట్రైట్గా సమాధానం చెప్పా ఏనొద్దు మేము ఇక్కడ. దాన్ని లాగి 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 చెప్పాల్సిన అవసరం లేదు. సింపుల్గా చెప్పొచ్చు. ఆయన ప్రశ్నకి చెప్పను, ఆయన వయసు అడగలా. ఈశ్వరు నిన్ను ఆయన వయసు అడగలేదు. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు కదా, దాని మీద మీరు ఏమంటారో అప్పుడు మంత్రి మీరే కదా అంటే, అవునండి అప్పుడు మంత్రి నేనే, ఆ రోజు అలా జరగలేదు ఇంకోలా జరిగింది, అసలు ఏం జరిగిందో అనేది నువ్వు చెప్తావు చెప్పి నేనేంటా ఉంటే. కామినేని శ్రీనివాస్ వయసు 80 ఏళ్ళు. 80 కాదు 100 ఉంటాయి. ఏం చేయమంటావు? అడిగిన దానికి సమాధానం చెప్పకుంటే ఇప్పుడు ఎవడేసాడు మందు? నువ్వేసో మందు కదా. అడిగిన క్వశ్చన్ నీకు అర్థం కాలేదా? స్ట్రైట్గా చెప్పలేవా? చెప్పడు అలాగా అదంతా చెప్పుకొస్తాడు మళ్ళీ. లేదు కదా. పోనీ చిరంజీవి గారి పార్టీలో ఏమైనా ఉన్నాడా? లేదు. లేదు కదా. బయటికి వెళ్ళిపోయి బీజేపీలో చేరావు కదా. అవును. మరి నువ్వు ఎలా ఇట్లాంటి అసత్యాలు మాట్లాడుతావు? సరే 80 ఏళ్ల వయసు అవసరమా? ఏం జరిగిందో చెప్పరా బాబు, దాని వాడతాం. ఇటువంటి మనుషులు మాట్లాడటం, అటువంటి వాళ్ళు దాన్ని ఇలా మాట్లాడటం. అడిగిన క్వశ్చన్కి ఆన్సరే లేదు ఇక్కడ. కామినేని శ్రీనివాస్ గారు చిరంజీవి గారు గట్టిగా అరిచారు అని చెప్పేసి సభలో మాట్లాడారు. దానికి సమాధానం చెప్పండి అంటే దానికి సమాధానం చెప్పలే. ఆ రోజు అలా జరగలేదు, ఆ రోజు ఇలా జరిగింది. ఆ మీటింగ్ ఏర్పాటు చేయడం గల కారణం ఏంటి? ఒక మంత్రిగా నా బాధ్యత అది. నేనేం చేసినా ఆ రోజు నాకు ఎవరు ఫోన్ చేశారు, ఎవరెవరు వస్తానన్నారు, ఎవరు వచ్చారు అనేది ఏదైనా చెప్తాడేమో అని చెప్పేసి నేను అనుకుంటే, కామినేని శ్రీనివాస్ వయసు 80 ఏళ్ళు 90 ఏళ్ళు, ఆయన బీజేపీలో ఉన్నాడు. ఇది వచ్చిన మాటలేని అడిగిన దానికి స్ట్రైట్గా సమాధానం చెప్పలేను నువ్వు తాగి మాట్లాడుతున్నావు ఇప్పుడు. బాలకృష్ణ గారు కాదు, నువ్వు తాగి మాట్లాడుతున్నావు. నేను ఇప్పుడు దాకా ఎందుకు విన్నాను? ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాడేమో చెప్తాడనే కదా. దానికి రాలా, దానికి సమాధానం రాలా. అప్పుడు ఈడు కూడా అంతే ఇంకో క్వశ్చన్కి వెళ్ళిపోయాడు. అట్లా కాదండి, ఆ రోజు అసలు ఏం జరిగింది ఆయన మాట్లాడారు కదా, క్లారిటీగా మీరైనా చెప్పండి. ఆ రోజు సినీ పెద్దలందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిశారు కదా, ఆ మీటింగ్లో ఏం జరిగింది, వీళ్ళేం మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి తిరిగి సమాధానం ఏం చెప్పాడు? చిరంజీవి గారు దండం పెట్టిన వీడియో ఒకటే బయటికి ఎందుకు వచ్చింది? మిగిలిన సంభాషణలు ఏవి కూడా ఎందుకు బయటికి రాలేదు?
అది ఎవరు రిలీజ్ చేశారు, ఎందుకు రిలీజ్ చేశారు, కావాలని చెప్పేసి మీరే రిలీజ్ చేశారా, ఇంకెవరైనా రిలీజ్ చేశారా, ఏంటి అసలు అది, దాని ఉద్దేశం ఏంటి? అంటే కేవలం అంటే ఓన్లీ చిరంజీవి గారు నమస్కారం పెట్టిన వీడియో మాత్రమే బయటకు వదిలేరు, ఆ వీడియోని ఎందుకు వదలాలి, దానికి సమాధానం చెప్పరట. ఆయన వయసుతో మాట్లాడేసి అది అబద్ధం అనేసి అయిపోయింది అక్కడితో, సింపుల్. అడిగిన దానికి స్ట్రైట్గా సమాధానం చెప్పలేము మనం. ఆ రోజు ఏం జరిగిందో బాలకృష్ణ గారు కూడా మాట్లాడారు కదా. అవును, బాలకృష్ణ గారు సాక్షాత్తు వాళ్ళ ప్రొడ్యూసర్, అఖండ ప్రొడ్యూసర్ మిరియాల రవీందర్ రెడ్డి, అరవింద్ రెడ్డి అది ఉందా ఇంకేంటే, ఆయన నా దగ్గరికి కలిపేప్పుడు కూడా ముహూర్తం చూసుకునే కలిసాడు. నూజివీడు అప్పటి శాసనసభ్యుడు మేఘా ప్రతాప్ అప్పారావు గారు, ఓకే, ఆయనకి 2 సినిమాలు ఉన్నాయి. ఆయన ఫోన్ చేశాడు, ప్రొడ్యూసర్ గారు మిమ్మల్ని కలవాలండి, ఒక 3 తారీఖులు 3 సమయాలు ఇవ్వమని. ఇదేంటండి మంత్రిని అపాయింట్మెంట్ అడుగుతారు కానీ ఏ తారీఖున ఏ సమయంలో అని 3 అడ్వాన్స్ డేట్లు అడుగుతారా అని అడిగాను. అంటే బాలకృష్ణ గారికి ముహూర్తాలు పిచ్చంటే వాళ్ళ ప్రొడ్యూసర్ కూడా మిమ్మల్ని కలిసినా కూడా ఆ టైం ఆ బాలకృష్ణ గారు ఓకే చెప్పిన టైంకి కలవాలంటే సరే నవ్వుకునే ఒక 3 రోజులు 4 రోజులు డేట్లు, టైము, ప్లేస్ అన్ని చెప్పాను. ఓకే, అందులో ఒకటి బాలకృష్ణ గారు సెలెక్ట్ చేసి ఈ టైంకి నువ్వు వెళ్ళి కలువు అని చెప్పారంటే ఆయన వచ్చాడు నా దగ్గరికి. విజయవాడ R&D గెస్ట్ హౌస్ లో ఉంటే అక్కడికి వచ్చారు ఆయన. ఓకే, ఆయన నాతో అన్ని మాట్లాడాక ఏంటంటే మా హీరో గారు మీతో మాట్లాడతారండి అన్నారు. మీకు అభ్యంతరం అన్నారు. నాకే అభ్యంతరం లేదు, మాట్లాడిస్తాను అని చెప్పి. ఓకే, ఆయన రింగ్ ఇచ్చి వదిలేరు, మీరు గమనించాలి. బాలకృష్ణ గారికి రింగ్ ఇచ్చి వదిలేరు. ఓకే, ఏం రింగ్ ఇచ్చి వదులుతున్నారంటే లేదంటే హీరో గారు ముహూర్తం చూసుకుని ఆయన మళ్ళీ చేస్తారని చెప్పారు. దానికి కూడా ముహూర్తమా? ఏమో మీరు చెప్తుంటే నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే ఆ కాల్పులు జరిపిన రోజు కూడా, వాళ్ళ ఇంట్లో కాల్పులు జరిగిన రోజు కూడా సత్యనారాయణ చౌదరి అనే జ్యోతిష్యుడు ఉన్నారు అక్కడ. అది కూడా ముహూర్తం చూసుకునే కలిసాడా? సరే ఆయన ఒక 20 నిమిషాలకి 25 నిమిషాల తర్వాత ఎప్పుడో ఆయన కాల్ చేశారు. కాల్ చేసి సార్ మినిస్టర్ గారు పక్కనే ఉన్నారు మాట్లాడండి అని చెప్పారు. నాకు ఫోన్ ఇచ్చారు. ఆ ప్రొడ్యూసర్ ఫోనే నా చెవిలో పెట్టారు. ఓకే, ఎప్పుడైనా నాన్నగారు నమస్తే అండి అన్నారు బాలకృష్ణ గారు. సార్ నమస్తే బాలకృష్ణ గారు అన్నారు. సార్ ఏం లేదు, రేపు సినిమా మన అఖండ ఉంది, కొంచెం దాని బడ్జెట్ పెరిగింది, సినిమా చాలా బాగా వచ్చింది అది ఇదని చెప్పారు. సినిమా గురించి చెప్పారు. నాకు సీఎం గారిని కలవాలి, కొంచెం నాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని చెప్పారు. గుడ్. ఇప్పుడు సరే నేను జగన్ గారితో మాట్లాడి తప్పని చేస్తాను సార్, అసలు ఏంటి అంటే సరే అని పెట్టేశాను. పెట్టేసాక జగన్ గారు మాట్లాడిపోతుంటే జగన్ గారి దగ్గరికి వెళ్ళి జగన్ గారితో సార్ బాలకృష్ణ గారు ఫోన్ చేశాడు. అంటే ఏ బాలకృష్ణ గారు అంటే చిన్న ఆయన చంద్రబాబు నాయుడు బాంబర్ది అన్నాడు. అవునండి అన్న. ఏంటి ఏం కావాలంట అన్నాడు. అక్కడ సినిమా రిలీజ్ అవుతుందంట, దానికి ఏదో కొద్దిగా మనం కొన్ని రిలాక్సేషన్స్ ఏవో చూస్తున్నాడు పోవాలన్నారు అని చెప్పాను. ఆయన అన్న మాట జగన్ గారు సర్లే కానీ అడిగితే చూసుకుని జాగ్రత్త చెయ్యి, ఏమన్నా అడిగితే చేసి పెట్టని చెప్పాడు. వచ్చి నన్ను కలవమనం అపాయింట్మెంట్ అయిన వాళ్ళ ఎందుకు ఆయన ఏం కావాలని చేసి పెట్టే అని చెప్పాడు. నేను ఆ ప్రొడ్యూసర్కి ఫోన్ చేసి బాబు సీఎం గారు బాలకృష్ణ గారిని కలవక్కర్లేదే, మీకు ఏం కావాలో చెప్పంటున్నారు, ఏం కావాలి మీకు అని అడిగాను. లేదు అడిగారు. నీకు దండవరా పేరుని నాని, నిజంగా నువ్వే తాగేసి మాట్లాడుతున్నావు. 2 ముక్కల్లో చెప్పలేవా? ఆ రోజు ఫోన్ చేశారు, నేను మాట్లాడాను, జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగారు. అపాయింట్మెంట్ అడిగిన తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే లేదండి మొత్తం మీరే చేసుకెళ్ళిపోండి, నన్ను వచ్చి కలవవసరం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నాడు. 2 ముక్కల్లో చెప్పేదానికి ఎందుకే యథోసోది తినేస్తున్నారా బాబు అట్టుకొని చిచి. అడిగిన దానికి స్ట్రైట్గా సమాధానం చెప్పలేవు, నువ్వు తాగేసి మాట్లాడుతున్నావు. నిజంగా అడిగిన దానికి సమాధానం చెప్పలేవు, వరకే తినేస్తున్నారు అట్లా. జిల్లా కలెక్టర్కి ఫోన్ చేసి బాలకృష్ణ గారు ఏం కోరుకుంటున్నాడో అని చెప్పాను. కొద్దిగా గవర్నమెంట్ కొద్దిగా ఇలా లీనియంట్ గా ఉండమని గవర్నమెంట్ ఆలోచన, మీరు ఇట్లాగే కొంచెం ఉండండి అని చెప్పాను. రైట్, ఇది జరిగింది. రైట్, అంటే మంచితనం. బాలకృష్ణ ఇవాళ నేను చూసా వీడియో, ఆ సైకోని నేను కలవలేదు, కలవనా ఏదో చెప్పాడు. అంటే ఎవరు సైకో? ఆయన టైం బొక్క. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమి బాలకృష్ణ గారికి మేలు చేయలే రాష్ట్ర ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా పర్సనల్గా మేలు చేసాడా?
అందరికీ పెంచారు, అందరితో పాటు అఖండాకు కూడా. మిగతా హీరోలకి ఎలా పెంచారో అలాగే పెంచారు. సినిమాలు రాజకీయాలు వేరు వేరు కాబట్టి వాళ్ళు వచ్చి మీరు రాజకీయంగా ముడెట్టేసి ఆ రోజు మేము ఆ సినిమాకి మేము మేలు చేసాం, తొక్కేం కాదు, అన్ని సినిమాలకి చేశారు మీరు. రాష్ట్ర ప్రభుత్వం చేసింది, జగన్మోహన్ రెడ్డి ఏం చేయలే, నువ్వేం చేయలే మీకు కృతజ్ఞత చూపించడానికి కదా. ఇప్పుడు పెంచుకుంటలేదా? ఏ సినిమాకైనా నాకు తెలియక అడుగుతానైనా సినిమా రేట్లు మీరు డిసైడ్ చేయడం ఏంటో జగన్మోహన్ రెడ్డి? అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసింది అదే కదా. ఎక్కడా లేదు దరిద్రం మనకే వచ్చింది. ఒక ఫిక్స్డ్ రేట్ ఉండదు. మనకు నచ్చిన సినిమాలకు పెంచుకోవచ్చు, నచ్చని సినిమాలకు వదిలేయచ్చు. అదే కదా పాలసీ మనంతా కూడా. పైగా ఇక్కడికి వచ్చేసి ఈయన తాగి మాట్లాడుతూ బాలకృష్ణ గారు తాగి మాట్లాడారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏంటని ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికిమాల మాటలు మాట్లాడమాక.